హలో అండి అందరికీ. రీసెంట్గా ఇటలీ రాజధాని రోమ్లో పెద్ద ఎత్తున ఆ దేశ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్టులు అయితే నిర్వహించడం జరిగింది. ఈ ప్రొటెస్టులు ఒక రకంగా మీరు చూసుకున్నట్లయితే హింసాత్మకంగా కూడా మారినాయి. నేపాల్లో ఎలాంటి హింసాత్మక పరిస్థితులు చోటు చేసుకున్నాయో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ హింసాత్మకంగా పరిస్థితులు కూడా మారినాయి అనమాట. అయితే ఎందుకు మరి ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనికి వ్యతిరేకంగా వీళ్ళు ఈ స్థాయిలో ఎందుకు ప్రొటెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు. అయితే ఈ ప్రొటెస్టులు చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, మనందరికీ తెలుసు రీసెంట్గా పాలస్తీనా దేశాన్ని గుర్తిస్తూ యూకే, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలు నిర్ణయమే తీసుకోవడం జరిగింది. అయితే పాలస్తీనాను గుర్తిస్తూ ఇటలీ కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి ఆ దేశ ప్రధానమంత్రి మీద ఒత్తిడి పెట్టడం కోసం కొంతమంది పాలస్తీనా మద్దతుదారులు, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాలస్తీనా మద్దతుదారులు పాలస్తీనా జెండాలు పట్టుకొని పెద్ద ఎత్తున ప్రొటెస్టులు, వెంటనే పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని చెప్పేసి జార్జియా మెలోని మీద ఒత్తిడి పెట్టడం కోసం ఈ యొక్క హింసాత్మక సంఘటనలు అయితే ఇటలీలో చోటు చేసుకోవడం జరిగింది. ఆమె మాత్రం గుర్తించడానికి అంగీకరించట్లేదు అనమాట. అలా గుర్తించిన మాత్రాన గాజాలో ఉన్న పీపుల్కి ఎలాంటి లాభం జరగదు అని మాత్రమే ఆమె చెప్తుంది. ఆమె మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ఇంత పెద్ద స్థాయిలో ప్రొటెస్టులు అయితే నిర్వహిస్తున్నారనమాట. చూడాలి మరి ఆమె నిర్ణయం ఏమైనా మార్చుకుంటుందని చెప్పేసి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక మినిట్.